నవీన్ వారి కుటుంబంలో దేవుడికి తండ్రులు వందనాలు తెలుపుతూ రాబడి రోజులు వాళ్ళ కుటుంబాన్ని జీవించాలని చూశాం. కరుణగిరి తిరునాళ్ళ మహోత్సవపు దేవబలి పూజను మనందరి ఉద్దేశాల నిమిత్తము, ఇక్కడ చదువుబడినటువంటి ప్రత్యేక ఉద్దేశాల నిమిత్తము దివ్యబలి పూజను సమర్పించటానికి మన మధ్యకు విచ్చేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి మేత్రానుల గారిని సాదరముగా, సవినయముగా, హృదయపూర్వకంగా మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాం. కుసుమాంజలి సుస్వరాల స్వాగతాంజలి సుస్వరాల స్వాగతాంజలి. సగప సగప బగసా సా పద సమాగా మద సమాద పనిరి తిరి బబగా సరి సని బబగా పరలోక గానాలతో, వాయిద్యములతో, పరలోక గానాలతో కీర్తించెదము పరమాత్ముని. వికసించే భావాలతో ఆహ్వానించెదము, వికసించే స్వాగతం. వాయిద్యములతో, పరలోక గానాలతో కీర్తించెదము పరమాత్ముని. సంపూర్ణ శక్తితో, పూర్ణ బుద్ధితో, పరిపూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, సంపూర్ణ శక్తితో ప్రేమను
సిలువ చెంత రక్షణ లభించును, సిలువ చెంత నీకు పాప విముక్తి కలుగును, కరుణామయుని పాదముల దగ్గర నీకు దీవెనలు లభించును. ఇది కరుణగిరిలో ఉన్నటువంటి కరుణామయుని యొక్క రక్షణ ఫలములు. అనేక మందికి జీవితములలో ఇవి నెరవేరుతున్నటువంటి విషయములు. ఇటువంటి గొప్ప పండుగకు మన మధ్య వచ్చినటువంటి కడప మేత్రాసన బిషప్ గారు అయినటువంటి శ్రీ 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 గాలి బాలి తండ్రి గారికి అందరం చప్పళ్ళు కొడుతూ, గట్టిగా చప్పళ్ళు కొడుతూ ఆహ్వానించుకుందాం. అందరి తరపున మీకు ఆహ్వానం పడుతున్న తండ్రి గారా, హార్టీ వెల్కమ్. మరి మీకు అందరికీ కూడా ఆహ్వానము. మరి నిన్నటి నుంచి కూడా చాలామంది ఇక్కడే ఉండి ప్రార్థనలు పాల్గొంటున్నారనమాట. మీరందరూ కూడా అలాగే ఈరోజు కూడా అదే విధంగా భక్తియుతంగా ఈ యొక్క దీపభజన బలలో పాల్గొనండి, ప్రభుని వేడుకొనండి. అలాగనే మనందరి కోసం అని చెప్పేసి, మరి ముఖ్యంగా కరుణగిరి ఈ పుణ్యక్షేత్రం కోసం అని చెప్పేసి, మీ అందరి యొక్క తలంపుల కోసం అని చెప్పేసి ప్రార్థించమని, ఈ యొక్క దీపభుజ సమర్పించమని తండ్రి గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ప్రభు భక్తులారా, ఈ దినం మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన పుణ్యక్షేత్ర పండుగ దినం కనుక ఈ పండుగ సందర్భంలో మన ప్రభు అయిన యేసు కరుణామయుడు మనపై కురిపించినటువంటి పలు రకాల మేళ్లను స్మరించుకొని ఆ ప్రభునకు మన హృదయపూర్వక వందనాలు చెల్లించుదాం. అలానే రాబో కాలంలో ఈ కరుణామయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్థాన క్రీస్తు మన గ్రామాలను, మన సంఘాలను, మన కుటుంబాలను, బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించమని, అందరూ శాంతి సమాధానాలతో వదిలినట్టు దయచేయమని ప్రభు మనందరికీ కూడా అనేక సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రభు దీవెనలు, అండదండలు సక్రమంగా పుష్కలంగా లభించినట్లు కూడా ప్రార్థించుదాం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నిపు కోరుకుందాం. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయా నీ ప్రేమతో. దర్శింపుమయ్యా నా జీవితమును, కరుణించరావా ప్రభు యేసునాథా. దర్శింపుమయ్యా నా జీవితమును, కరుణించరావా ప్రభు యేసునాథా. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో. అంధకార
క్షమింపుమయ్యా నా దోషములన్నీ మన్నించరావా నా యేసయ్యా క్షమింపుమయ్యా నా దోషములన్నీ మన్నించరావా నా యేసయ్యా అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మానిత జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కనపరచుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. జనితైక పుత్రుడా, ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, హృదయ
ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు శిలువ మరణం అనుభవించి మానవ జాతిని రక్షింపవలని నీవు నిశ్చయించితివి. భూలోకమున ఈ పరమరహస్యమును తెలుసుకుని అంగీకరించు మేము పరలోకములో ఈ రక్షణ అనుగ్రహమును పాత్రలు మగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారా మనవి చేస్తున్నాము. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4వ వచనము నుండి 9వ వచనం వరకు. ఇజ్రాయేలు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలెనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా ఇచట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాను అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాపముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో విషసర్ప రూపమును చేసి గడి మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడె కర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హృదయముతో నిన్ను స్తుతింతును. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేతును. ప్రభువే
ఆపదలో నేనున్నప్పుడు నీ హస్తము కాపాడును. గాఢ అంధకారములో నీ తోడు లభించును. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయదుర్గము. నన్ను కాపాడువాడు ఎన్నడూ కొనుకడు, నిద్రించడు. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయదుర్గము. రెండవ పఠనము. నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నారు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి మరియు 14వ వచనం వరకు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. యువకుల్లారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబలింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులైన వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోడి విశ్వాసులను బట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను కదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్మును ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధలు నొందిన తర్వాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్టను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వతా ప్రభావము కలుగునుగాక. ఆమెన్. నేను విశ్వాసపాత్రుడుగాను సోదరునిగా ఎంచు సిలువను సాయమున ఈ చిన్న ఉత్తరము రాయుచున్నాను. మిమ్ము ప్రోత్సహించవలెననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యం మొసగువలెననియు మాత్రమే నా అభిమతము. దాని యందు మీరు దృఢముగా నిలిచి ఉండుడు. మీ వలె ఎన్నుకోబడిన బాబిలోనియోలుని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలు అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా. క్రీస్తు ప్రేమపూరితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తునందు ఉన్న మీకు అందరికీ సమాధానము కలుగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూయా.
ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవ్వడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన పుణ్యక్షేత్ర పండుగ రోజున శిలువపై వేలాడు కరుణామయుడు మనపై కురిపించినటువంటి పలు రకాల దీవెలను, మేళ్లను, స్వస్థతలను స్మరించుకుంటూ ఆ ప్రభువునకు ఈ పండుగ రోజున మన హృదయపూర్వక వందనాలు చెల్లించడం చాలా చాలా అవసరం. వందనాలు చెల్లించడంలో 2 ప్రత్యేక అంశాలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు పలుచోట్ల బోధిస్తూ ఉంది. మొదటిది, పొందిన మేలుకు ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించడం. ఆ పొందిన మేలును ఇతరులతో పంచుకోవటం, ఇతరులకు తెలియజేయటం, తద్వారా ఇతరులు కూడా ప్రభుని స్తుతించి గౌరవించెదరు, ప్రభుని సహకారాన్ని అందించెదరు. ఈ విషయాన్ని స్పష్టంగా తోబితు గ్రంథంలో 12వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఇలా ఆలకిస్తున్నా. మీరు ప్రభువుని స్తుతింపుడు, అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికీ విదితము చేయుడు. అప్పుడు ఇతరులు కూడా ప్రభువును సన్నుతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియజేయుడు. మీరు ఎన్నడూ అతన్ని స్తుతించుట మానవలదు. రాజును కూర్చున్న రహస్యమును ఎవరికి చెప్పకుండుట మేలు, కానీ దేవుడు చేసిన మేలును ఎల్లరికీ ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ ఆయనను గౌరవింతురు అని ఈ గ్రంథంలో మనం స్పష్టంగా ఆలకిస్తున్నాం. కనుక ప్రభువు చేసే ప్రతి మేలును కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఆ దీవెనను ఇతరులకు ఎరుగుపరచడం, స్పష్టంగా తెలియజేయటం, వారు కూడా ప్రభుని స్తుతించేటట్లు కూడా చేయటం చాలా అవసరం. అలానే యెషయా ప్రవక్త గ్రంథంలో 65వ అధ్యాయంలో మరొక చక్కని వాక్యాన్ని మనం ఆలకిస్తున్నాం. యెషయా ప్రవక్త గ్రంథం 65వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో, నేను ప్రభు ఇలా పలుకుతున్నాడు,
నేను ప్రజల మనవులను ఆలించుటకు సిద్ధముగానే ఉంటిని గాని వారు నాకు మొరపెట్టుట లేదు. నేను వారికి దర్శనమియ కోరితిని గాని వారు నా చెంతకు రానేలేదు. నేను మీకు సహాయపడుటకు ఇష్టం ఉన్నాను అని పలికిన ఈ జనులు నా నామమున ప్రార్థన చేయలేదు. నేను నిరంతరము చేతులెత్తి ఈ ప్రజల చెంతకు ఈ ప్రజలను నా చెంతకు ఆహ్వానించుంటుని, కానీ వారు మొండివారై దుష్కారములు చేసిరి, తమ ఆలోచనల ప్రకారము తాము ప్రవర్తించిరి. కనుక సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప హృదయంతో ప్రభుపైకి మనం దేవదూతల క్రమేణా ఎక్కినప్పుడు ఆ ప్రభువు కరుణను, ప్రేమను, దయను, క్షమను మనం స్వీకరించి ఆస్వాదించినప్పుడు అది చాలా చాలా అవసరం. ఆ విధంగా పశ్చాహృదయంతో ఆయన వైపు పయనించినప్పుడు ఆయన మన పాపాలని క్షమించి మన హృదయాలను తన కరుణతో, ప్రేమతో నింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఆ ప్రభువు ప్రేమను, కరుణను స్వీకరించి క్రిందికి దిగి రావాలి. దేవదూతలు ఎలా క్రమేణా క్రిందికి దిగి వచ్చారో మనం కూడా క్రిందికి దిగి రావాలి. ఉదాహరణగా లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానాన్ని మనకు వివరించారు. ఆ ఉపమానం అనేది చాలా ముఖ్యమైనది, మన జీవితాలకు ఎంతో ముఖ్యమైనది. లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. ఇద్దరు దేవాలయానికి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరుడు. సుంకరుడు అనగా పాపి. ఆ కాలంలో సుంకరులందరినీ కూడా పాపులుగా పరిగణించేవారు. పరిసయ్యుడు దేవాలయంలో ప్రవేశించి పీఠం ముందుకు పోయి ఇలా ప్రార్థన చేశాడు. ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిణి కాదు. తను తాను ఏ విధంగా సమర్థించుకుంటున్నాడో ఈ వాక్యాలు మనం ఆలకించగలం. నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయవాడును, వ్యభిచారిణి కాదు. ఇదిగో గుడి వెనుక భాగంలో నిలుచున్నటువంటి ఆ సుంకరి వాడును కాను. నేను అందులకు నీకు కృతజ్ఞుడను. ఇంకా తన మంచి కార్యాలను కూడా వివరిస్తున్నాడు. నేను వారములకు 2 మారులు ఉపవాసముండును. ప్రతి వారంలో 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు ఈ పరిసయ్యుడు. అంతేగాక నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని ప్రార్థన చేశాడు. 10వ వంతు ప్రభుకి చెల్లిస్తున్నాడు. చాలా మంచి కార్యాలు. ఉపవాసం ఉండటం మంచి కార్యమే, 10వ వంతు చెల్లించడం కూడా మంచి కార్యమే. ఆ విధంగా పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. అయితే సుంకరుడు ఎలా చేశాడు? సుంకరి దూరముగా నిలబడి దేవాలయంలో ప్రభు సమీపించడానికి కూడా సాహసించలేదు. పశ్చాత్తాప హృదయంతో దేవాలయంలో చివరి భాగంలో నిలబడి కనులైనను పైకెత్తుటకు సాహసింపక ప్రభు వైపు చూడటానికి కూడా సాహసించలేదు. రొమ్ము బాదుకొనుచు, మొరపెట్టుకొనుచు ఇలా ప్రార్థించాడు. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాడు. ఒకే ఒక వాక్యం,
పశ్చాత్తాప హృదయంతో ప్రభు పట్ల మొరపెట్టుకుంటూ ప్రభు కరుణ కొరకు ప్రార్థన. ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపని ప్రార్థించాడు. అప్పుడు దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే గాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుస్తున్నారని ప్రభు పలికారు. పరిసయుడు మంచి కార్యాలు చేశాడు, అయితే అతని హృదయంలో దీనత లేదు, క్షమాగుణం లేదు, పశ్చాత్తాపం లేదు, ఏమీ లేదు. ఈ పాపాత్ముడు సుంకరి పెద్ద మంచి కార్యాలు ఏమీ చేయలేదు. ఒకే ఉత్తమ కార్యం పశ్చాత్తాప హృదయం. పశ్చాత్తాప హృదయంతో ప్రభు పట్ల తన దీనతను ప్రదర్శిస్తూ మొరపెట్టుకున్నాడు. తన పాపాలను క్షమించమని కోరుకున్నాడు. కనుక అది ఎంతో ప్రీతికరమైనటువంటి విషయం. ప్రభువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి విషయం. అందుకే ఈ సుంకరి నీతిమంతుగా తిరిగి ఇంటికి పోయాడు, కానీ ఆ పరిసయుడు కాదని ప్రభు పలికారు. కనుక సహోదరి సహోదరులారా, మనకు పశ్చాత్తాప హృదయం చాలా చాలా అవసరం. అటువంటి పశ్చాత్తాప హృదయంతో మనం క్రమేణా మొరపెట్టుకుంటూ పైకి ఎక్కుతూ ఉండాలి. ప్రభు క్షమాపణను పొందుతూ ఉండాలి, మన్నింపును పొందుతూ ఉండాలి. ప్రభు ప్రేమను దయను ఆస్వాదించి క్రమేణా దేవదూతలు ఎలా దిగి వచ్చారో మనం కూడా దిగి రావాలి. అయితే దిగి రావటంతో సరిపుచ్చుకోకూడదు. ప్రభు క్షమాపణను స్వీకరించాం, ప్రేమను ఆస్వాదించాం, ఆయన దయను స్వీకరించాం. అయితే కిందికి దిగి వచ్చి దైనందిన జీవితంలో, కుటుంబ జీవితంలో ఆ క్షమాపణను, ఆ ప్రేమను మన కొరకే పరిమితము చేసుకోకూడదు. అందుకే దిగి వచ్చి దైనందిన జీవితంలో, కుటుంబములో, సంఘములో, ఇరుగు పొరుగు వారితో నీవు స్వీకరించినటువంటి ప్రభు క్షమాపణను, ప్రేమను, దయను ఇతరులతో పంచుకోవాలి. ప్రభు చేసినటువంటి మంచి కార్యాన్ని మనం స్వీకరించడం మాత్రమే కాదు, ఇతరులకు వెల్లడించాలి, ఇతరులతో పంచుకోవాలి. మనం కూడా ఇతరుల పట్ల ఆ ప్రేమను, ఆ క్షమను ప్రదర్శించాలి. ఈ విషయాన్ని గురించి యోహాను రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో మనం ప్రత్యేకంగా ఆలకిస్తున్నాం. యోహాను రాసిన లేఖ 4వ అధ్యాయం, మొదటి లేఖ 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఎవరైనా తాను దేవుని ప్రేమించునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కనులారా తాను చూసిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమింపనున్నది క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ. అనగా ఇతరుల పట్ల మనం ప్రేమను, క్షమను ప్రదర్శించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దైనందిన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవరైనా మనపై కోపించినా, ఇక దౌర్జన్యంగా మనపై పగ సాధించడానికి ప్రయత్నించిన, క్షమించడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. కానీ కంటికి కన్ను, పన్నుకు పన్ను కాకుండా, పగ తీర్చుకోవడం కాకుండా దయాగుణాన్ని, క్షమాగుణాన్ని ప్రదర్శించాలి. ఏదైతే మనం ప్రభువు నుంచి స్వీకరించామో దాని ఇతరుల పట్ల ప్రదర్శించాలి. అది చాలా చాలా అవసరమని బైబిల్ గ్రంథంలో పలు చోట్ల మనం ఆలకిస్తున్నాం. తన ప్రేమింపన వాడు ఎవడైనను ఇంకను మృత్యువునందే ఉన్నాడు. తన సోదరుని ద్వేషించేవాడు హంతకుడే అని యోహాను రాసిన లేఖలో మనం ఆలకిస్తున్నాం. కనుక
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పుణ్యక్షేత్రంలో కరుణామయుని కరుణను, ప్రేమను, మన పాపాలకి మన్నింపును, క్షమను స్వీకరించి ఆ కరుణను, దయను, ప్రేమను, క్షమను ఇతరులతో మనం పంచుకోవాలి, దైనందిన జీవితంలో ప్రదర్శించాలి. సంఘంలో ఎక్కడ చూసినా పగ తీర్చుకోవడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మాటకి మాట, దెబ్బకి దెబ్బ అన్నట్లుగా పగ తీర్చుకోవటం. పగ తీర్చుకోవట దేవుని పని, మన పని కాదని పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో పలు విధాలా హెచ్చరించారు. నీ పని కాదు, నా పని కాదు, అది దేవుని పని. దేవుడే శిక్ష అనేది విధిస్తారు. మన పని ఏమిటంటే క్షమించడం, ప్రేమను ప్రదర్శించడం, సమాధానంతో జీవించడం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం, ఇరుగుపారు వారి మధ్య సమాధానం, సానుభూతి, ప్రేమ ఇవన్నీ కూడా కొట్టవచ్చినట్లు కనిపించాలి. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు అటువంటి ప్రేమను మన హృదయాల్లో నింపుకొని ఇతరుల పట్ల మన ప్రదర్శించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి భాగ్యాన్ని దేశీయమనేది పూజలో ప్రార్థించుదాం. అందరూ లేచి నిల్చుండి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. అందరం లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల నా సర్వేశ్వరుని ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారును చనిపోయిన వారును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమికూడి నా నామమును స్మరించెదరో ప్రార్థించెదరో వారి యందు నేను ఉండి వారి ప్రార్థనలకు జవాబిచ్చేదనని ప్రభువు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధమైన పవిత్రమైన సమయములో దేవుని సన్నిధిలో ఒక సంఘముగా కూడి ప్రార్థిస్తున్నటువంటి మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. భక్తి విశ్వాసములతో ప్రార్థించుకుందాం. ఓ ప్రభు, తిరుసభను పాలించు ఫ్రాన్సిస్ పోపు గారిని ఆశీర్వదించండి. మా యొక్క కడప మేత్రానుడు మహాగణ గాలిబాలి తండ్రి గారిని ఆశీర్వదించండి. మీ అడుగు చాడల్లో తిరుసభను వీరు నడిపిస్తూ ఉండగా మీ పరిశుద్ధ అభిషేకముతో వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి చక్కటి ఆయురారోగ్యమును దయచేయండి. మీ యొక్క ఆత్మ అభిషేకముతో వారిని నింపి వారిని ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, మీరు వాక్యములు సెలవిస్తున్నారు తండ్రి. మీ శిష్యులను మీరు ప్రపంచ నలుమూలల వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని పలికిన మా ప్రభువా, ఇదిగో తండ్రి మా యొక్క కరుణగిరి పుణ్యక్షేత్రమును మీకు సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. ఒక చెక్క శిలువ మ్రానుతో తండ్రి కరుణగిరి కొండపైన నీ సువార్త పరిచర్యలు ప్రారంభమై ఈనాడు 2 తెలుగు రాష్ట్రాలలో తండ్రి మొట్టమొదటిగా కరుణామయుని పేరు మీద వెలిసినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా తండ్రి అనేక మందికి తండ్రి సువార్త పరిచర్యలు చేస్తున్నటువంటి ఈ పుణ్యభూమిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకులను, ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తండ్రి ఇంత అందముగా దేవుని ఆధ్యాత్మిక నిలయముగా తండ్రి ఎంతగానో కృషి చేసి ఇప్పటి వరకు కష్టించినటువంటి ఇక్కడ పనిచేసినటువంటి గురువులందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రస్తుత తరుణంలో ప్రభువా పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ మనోహర్ రాజు స్వాముల వారిని, జయరాజ్ స్వాముల వారిని, కర్మమేత్రాన గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను తండ్రి మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. వీరందరూ కూడా ప్రభువా
నీ ఆత్మచేత అభిషేకింపబడి నీవిచ్చినటువంటి దీవెనలతో నింపుకొని తండ్రి ప్రభువా అనేక మందికి స్వార్థ పరిచర్యలను తండ్రి గొప్పగా చేసినటువంటి బలాన్ని ఆశీర్వాదాలను తండ్రి వీరికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు శాంతిని వసగదనని పలికిన ఓ గొప్ప తండ్రి, ఈ యొక్క పుణ్యక్షేత్ర కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలకు తండ్రి అనేకమైనటువంటి హృదయ భారముతో తండ్రి నీ చెంతకు వచ్చిన ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కుటుంబ సమస్యలు కావచ్చు తండ్రి, అనారోగ్య సమస్యలు కావచ్చు తండ్రి, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు తండ్రి. ఓ కరుణామయ, ఈరోజు మా పీఠాధిపతుల చేత తండ్రి నీవు కరుణామయుడవని, శాంతిమయుడవని, దేవుడు జాలి కలవాడవని తండ్రి వారి యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నారు తండ్రి. ఆ యొక్క ఆశీర్వాదాలను దీవెనలను తండ్రి ఈ బిడ్డలందరిపైన కుమ్మరించమని ప్రభు, అనారోగ్యంతో ఉన్న వారికి తండ్రి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. యెరూషలేములో తండ్రి ప్రాణప్రేమ చే అపోస్తులందరూ కూడా తండ్రి ఒక గదిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి వారిపైన నీ శ్వాసను ఊది మీకు శాంతి కలుగునుగా కానీ ప్రకటించిన మా తండ్రి ఈ యొక్క కరుణగిరి పుణ్యక్షేత్ర ప్రాంగణమునంతా కూడా తండ్రి మీ పరిశుద్ధ అభిషేకముతో తండ్రి నింపమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మీ పరిశుద్ధ అగ్ని జ్వాలలతో ఈ బిడ్డలందరినీ కూడా నింపమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. వీరందరి హృదయాలలో ఉన్నటువంటి వేదనను తొలగించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఎవరైతే బిడ్డలు కావాలని తండ్రి నీ చెంతకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారో తండ్రి వారిని వారి యొక్క గర్భఫలమును ఫలింప చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి జీవితంలో ఎంతగానో విసుగు చెందిన ప్రభు ప్రతి బిడ్డను కూడా నెమ్మదిని సమకూర్చమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. కుటుంబ సమస్యలతో తండ్రి ఎన్నోటువంటి కొట్లాటలతో తండ్రి ప్రభు స్వార్థముతో నేటి ఆధునిక కాలంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి త్యాగము, ప్రేమ, కరుణ అన్నటువంటి తండ్రి నీ దీవెనలను దయమని కుటుంబంలో నెమ్మదిని దయచేయమని తండ్రి జీవితంలో తండ్రి సంతోషాన్ని బిడ్డలకు మీకు దయచేసి ఆనందంతో వీరి యొక్క గృహాలకు తిరిగి వెళ్ళేలా వీరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, సంతోషముతో దానము నడుచు వారిని నేను బహుగా ఆశీర్వదించని పలికిన మా ప్రభువా, ఇదిగో తండ్రి ఈ యొక్క పుణ్యక్షేత్ర వేడుకలకు తండ్రి ఎంతగానో తండ్రి దానం చేసినటువంటి దాతలను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ బలిపీఠం చెంత సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఏ ఉద్దేశములతో అయితే తండ్రి, ఏ తలంపులతో అయితే తండ్రి, ఏ కోరికలతో అయితే మేము దైవ కార్యములో పాలు పంచుకుంటున్నాము దేవునికి మేము ఇచ్చుచుండగా దేవుడు మమ్మల్ని మా కుటుంబాలను దీవించదని తండ్రి విశ్వాసముతో వారు చేసినటువంటి ప్రతి త్యాగాన్ని గుర్తెరిగి వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. గత నెల పాటు తండ్రి ప్రభువా ఈ యొక్క కరుణగిరి పుణ్యక్షేత్ర గ్రామ పెద్దలైతేనేమి తండ్రి, యువత యువకులైతేనేమి తండ్రి ఎంతగానో శ్రమించి ఉన్నారు తండ్రి. అలుపెరిగినటువంటి తండ్రి శ్రమను వారు చేసి ఉన్నారు తండ్రి. వాటన్నిటికీ వారు చేసినటువంటి శ్రమను బట్టి ఆ బిడ్డలను ఆశీర్వదించమని తండ్రి వారి త్యాగానికి కావలసినటువంటి ఫలాలను దీవించమని తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నీ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడి తండ్రి నీ దేవుని సమృద్ధిగా పొంది తండ్రి మరి వచ్చే సంవత్సరము దేవుని యొక్క మహోత్సవాలలో కరుణగిరి తిన్నాళ్ళను మేము పాల్గొని దేవ దర్శనాన్ని పొంది ప్రార్థించగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని తిరిగి వచ్చే సంవత్సరం కూడా తండ్రి నిండు విశ్వాసంతో ఈ బిడ్డలు నీ చెంతకు తిరిగి వచ్చిన వీరిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత అవసరముల కోసం మౌనముగా అందరూ కూడా ఒక క్షణము పాటు మీ యొక్క ప్రార్థనను దేవుని యొక్క బలిపీఠం చెంత సమర్పించుకుందాం. ఈ మనవులను మన మధ్యన ఉన్న మనవులన్నిటి కూడా దేవుడు బలిపీఠం చేత సమర్పించుకొని అబ్రహాం బలిని స్వీకరించిన తండ్రి మన బలిని కూడా స్వీకరించి అశైశ్వరత మనందరినీ కూడా నింపాలని దేవుని ప్రార్థించుకుందాం. ఆమేన్.
దీవింప చేసెదవు. దీన మనసు కలవారి చెంత దీన మనసు కలవారి చెంత నివసించే ఘన దేవుడవు. అందుకో నా బలి అర్పణ, అందుకో నా బలి అర్పణ. విరిగిన మనసు నీకిష్టమైన బలియాగమనే అర్పించితివి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సరస్వతి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమౌటలా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఓ ప్రభువా, శిలోపీఠంపై నీ కుమారుడు అర్పించిన బలి సమస్త లోకపరాధములను రద్దు చేసెను. మేమర్పించి పవిత్ర బలి కూడా మా అన్ని పాపముల నుండి మమ్మ శుద్ధి చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గణిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎత్తోడు నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన శిలువమ్రాను మానవ జాతి రక్షణ సాధింపని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాని నుండి మానవునకు జీవము రావాలని తొలినాడు మ్రాని మీద ఓడించిన సృష్టుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మననాడు మ్రాని మీదనే ఓడింపాలని నీవు సంకల్పించితివి. అతని ద్వారా దూతలని మహాత్మను పొగడుతున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమంతులు వణకుతున్నారు, పరమండల మందులు బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకు ఏకీభవించి పొంగుచు నీ స్తుతులను పాడుతున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావంతో ఉంచినట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును
నీ సృష్టి అంతయు నిన్ను స్థించుటాయుక్తము ఏలైనా నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావములను సమస్తమునకు జీవం పూసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదము నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖము తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరచ ప్రతిమాలుస్తున్నాము. ఇదునవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములకునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమై ఈ కృతజ్ఞత నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆయుధముకొని భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతను మరలా వేంచి ఎదురుచూ సమయం ఈ పవిత్ర జీవన బలుని నీకుతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుతున్నాము. తన మరణం ద్వారా మనీతో సక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేమతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క జోసప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడుచున్నాము. ఓ ప్రభువ, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సు ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా గాలిబాలి అపోస్తాలిక పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చితం ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ బిడల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరిండ మీ బిడలందరినీ
కనికరించి మీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శిశుభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా
ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను. అయినను మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందుదును. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఇప్పుడు దివ్య సత్ప్రసాదము గురువులు మీ చెంతకి తీసుకొని వస్తారు. కేవలం కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని లోకొనాలి. మిగతా క్రైస్తవులు ఎవరైనా యొక్క ప్రార్థనకు విచ్చేసినప్పుడు మీరందరూ మీ స్థలంలోనే కూర్చొని ప్రార్థించమనవి. ఎవరు కూడా దివ్య సత్ప్రసాదాన్ని క్రైస్తవులు తీసుకోకూడదు. కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సత్ప్రసాదంలో కొనాలని మనవి చేస్తూ ఉన్నాము. ఈరోజు నూతనముగా దివ్య సత్ప్రసాదాన్ని లోకుంటున్నటువంటి మన విచారణ బిడ్డలు మేత్రానుల గారి స్వహస్తాల మీదుగా క్రీస్తు ప్రభువు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉంటూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. వారు ఆధ్యాత్మికంగా బలపడి యేసయ్య యొక్క శరీర రక్తాలతో పోషింపబడి వారి యొక్క జీవితాలలో విశ్వాసం బలపడుతూ నలుగురికి వారి యొక్క జీవితాల ద్వారా సత్యసువార్తను బోధించినటువంటి కృపను, బలాన్ని, శక్తిని ఆ బిడ్డలకు దేవుడు దయచేయాలని ప్రార్థిద్దాం. సత్ప్రసాద గీతాన్ని అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, సజీవ క్రీస్తు విందు. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. దైవ జనమారండి, యోగ్యతతో రండి. దైవ జనమారండి, యోగ్యతతో చేర్చే విందులో భక్తితో పాల్గొనరండి. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. సరిగ సరిస సరిగ సరిస సరిగ సరిస అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు.
ఈ విందు ఆత్మల వరముగా అవతరించే ఈ విందు స్వీకరించు వారికి ధన్య ఫలము ఈ విందు భగవంతునికి భక్తునికి బంధము ఈ విందు భగవంతునికి భక్తునికి బంధము ఈ విందు భక్తులను బలపరచి దేవుని చేర్చు భక్తులను బలపరచి దేవుని చేర్చు విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు దైవ జనమారండి యోగ్యతతో లోకొనండి దైవ జనమారండి యోగ్యతతో లోకొనండి పరమను చేర్చే ఈ విందులో భక్తిగా పాల్గొనరారండి అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు సరి 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 గంగా గరిస సరి 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 గంగా గరిస సరి 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 గంగా గరిస ఎడారిలో మన్నాగా దిగి వచ్చిన ఈ విందు గడరా భోజన కాపిక ఆత్మల ఏన విందు ఎడారిలో మన్నాగా దిగి వచ్చిన ఈ విందు గడరా భోజన కాపిక ఆత్మల రక్షణ విందు అభిషక్తుల హస్తాలతో రూపొందిన ఈ విందు అభిషక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు ఆత్మీయత ఫలింపజేసే అమర బలము ఈ విందు ఆత్మీయత ఫలింపచేసే అమరవరము ఈ విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు ఇది సజీవ క్రీస్తు విందు జీవనాదా నా యేసునాదా
నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, నా జీవనాథా, నా యేసునాథా. నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ కరము నాకు అస్త్రమై ఉండగా, నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, నా జీవనాథా, నా యేసునాథా, నా జీవనాథా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా. మీకు అందరికీ కరుణామైన యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ పండుగ ఇంత గొప్పగా ఘనంగా జరుగుటకు కరుణామైన యొక్క కృప అవరములు కటాక్షములు ఎంతగానో మన మీద ఉన్నాయి అని నమ్ముతూ మనమందరం ఒకసారి హల్లెలూయా చెబుతూ ఆ కరుణామయునికి వందనములు తెలియపరచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ యొక్క పండుగ రోజున ఈ యొక్క పండుగ దీపజాంబరం సమర్పించుట కొరకై మన మధ్యకి కడప మేత్రాసన బిషప్ గారు అయినటువంటి శ్రీ గాలిబాలి తండ్రి గారు వచ్చి ఉన్నారు. మన కోసం వారు ప్రార్థన మరియు దీపపూజ సమర్పించి ప్రభుని యొక్క అద్భుతమైనటువంటి వాక్యమును మనకు అందించారు. వారిని ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. తండ్రి గారు ముందుకు రండి. వాయిస్ ఇప్పుడు ఈ మొదటి దివసప్రసాదం తీసుకున్నటువంటి బిడ్డలకి తండ్రి గారి చేత ఒక సర్టిఫికేట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందన్నమాట. పిల్లలు పైకి రండి ఒక్కరొక్కరుగా. జే చరణ్ కుమార్, చరణ్ కుమార్, జే చరణ్ కుమార్. जी पवन कुमार, जी पवन कुमार. जे अभिलाष, जे हर्षवर्धन, जी सृजना, जे चैतन्य, जे गणेश, जे चंद्रिका, जी पवन,
నాని. జే సంతోష్. జి అభిలాష్. ఎల్ రిషి. మరి సత్రం దగ్గర నుంచి కృపాకర్ సార్ గారు ముందుకు వచ్చి తండ్రి గారిని పూలమాలతో సన్మానం చేయబోతున్నారు. ఈ రోజున ఈ పీఠం అలంకరించినటువంటి పూల అలంకరించినటువంటి ఆనంద్ బ్రిజిత కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి తండ్రి గారిని సన్మానం చేయబోతున్నారు. చరణ్ మరి ప్రొద్దుటూరు టౌన్ నుంచి అన్నమాట వీళ్ళు. ఈ రోజున ఈ యొక్క స్టేజ్ అంతా కూడా ఇంత పూలతో చాలా అద్భుతంగా ఉంది అంటే దానికి ఈ యొక్క చరణ్ వారి యొక్క అమ్మనైనటువంటి బ్రిజిత మరియు ఆనంద్ స్పాన్సర్స్ కాబట్టి మరి చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం ప్లీజ్, క్లాప్ గట్టి కొడదామండి. అలాగనే మా యొక్క ప్రొద్దుటూరు డీన్ గురువులు కూడా ముందుకు వచ్చి తండ్రి గారికి శాలువాతో సన్మానం చేయబోతున్నారు. ప్రొద్దుటూరు గురువులు మరి డీన్ గురువు అయినటువంటి విజయబాబు గారు మరియు మోసెస్ ఫాదర్ గారు, అలాగనే ఫాదర్ ఆండ్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున ఈ కరుణగిరి పుణ్యక్షేత్రము ఇంత అద్భుతముగా గొప్పదైనటువంటి ఒక స్టేజీతో, ధ్వజస్తంభముతో, ఇంకా ఇతరమైనటువంటి హంగు ఆర్భాటములతో ఉంది అంటే గత సంవత్సరము తండ్రి గారు జనవరి మాసం ఇక్కడికి వచ్చి దర్శించి అటు తర్వాత వారి నిర్ణయం ప్రకారముగా ఇక్కడ ఈ రోజుకు ఇంత గొప్ప విధముగా ఈ యొక్క క్షేత్రం అనేది డెవలప్ అయింది అంటే అది వారి యొక్క మంచి ఆలోచన. కాబట్టి మరొక మారు చప్పట్లు కొడుతూ మనము తండ్రి గారికి థ్యాంక్స్ తెలియజేసుకుందాం. మనమందరం కూడా తండ్రి గారి కోసం ప్రార్థన చేయాలి. వారు మనకు సహాయం చేస్తున్నారు కాబట్టి క్షేత్రానికి మనము కూడా తండ్రి గారికి తృణమో పొలం ఇవ్వలేము కాబట్టి మన ప్రార్థన ద్వారా మనము దేవుడి సహాయం అడుగుతూ వారికి మనం సపోర్ట్గా ఉండవచ్చు. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ప్రార్థనలందు మరి తండ్రి గారు గుర్తుపెట్టుకొని ప్రార్థించమని మీకు మనం చేస్తున్నాను. మరి అలాగే ఇప్పుడు తండ్రి గారు మనం ఉద్దేశించి కొద్ది మంచి విలువైన మాటలు తెలుపుతారు, ఆలకించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మారు కరుణగిరి పండుగ సందర్భంగా మీ మధ్యకు చేసి మీ అందరితో కలిసి దివ్య పూజా బలి సమర్పించడం మాకెంతో సంతోషకరమైనటువంటి విషయం. చక్కగా అలంకరణ, ఈ పందిరి చూడటానికి ఎంతో అలంకరణగా ఆకర్షణీయంగా ఆహ్లాదంగా ఉంది. గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు విచ్చేయటం కూడా మేము చూస్తూ ఉన్నాం. చాలా చాలా సంతోషం. దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఈ పుణ్యక్షేత్రం. గతంలో మేము ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు
ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తలంచి ముందుగా ఇక్కడ పర్మనెంట్ స్టేజీ చాలా ఖర్చుతో ఈ స్టేజీని నిర్మాణం చేశాం. తర్వాత వసతి ఏర్పాట్లు అనేవి అంతకుముందు అంతగా లేవు. వాటిని అంతా కూడా శుభ్రం చేసి మరి ఎక్కువగా వసతి గృహాలని పెంచాం. అలానే ఈ గజస్తంభాన్ని కూడా దేవాలయం ముందు ఏర్పాటు గావించాం. ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఎన్నో ఫాదర్ మనోహర్ గారు చేసి ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పుణ్యక్షేత్ర స్థితి ఈ దినం ఎన్నో రెట్లు అధిగమించి ఎంతో చక్కగా ఆకర్షణీయంగా అలరాడుతుంది. కనుక ఈ సందర్భంలో విచారణ గురు ఫాదర్ మనోహర్ గారిని, సాయ గురువులను, తదితర గురువులను, గతంలో ఇక్కడ పనిచేసిన వారిని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ అందరి రాక వలన, ప్రార్థన వలన, అనేక విధాల సహకరించడం వలన ఈ పుణ్యక్షేత్రం అనేది ఎంతవరకు అభివృద్ధి చెందింది. రాబో కాలంలో ఇంకా మరింత ఎక్కువగా అభివృద్ధి చెందాలి. అందుకు మీరందరూ చేయవలసినది, మీకు తెలిసినటువంటి వారు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇతర పరిచయాల్లో తెలిసిన వారు ఉండవచ్చు, హైందవులు కావచ్చు, వేరే మతాల వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రొటెస్టెంట్ సోదరులు కూడా కావచ్చు. వారిని కూడా మీరు ఆహ్వానించి కేవలం పండుగ రోజు సందర్భంగా మాత్రమే కాకుండా సంవత్సరం పొడుగుతా అప్పుడప్పుడు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మొక్కులను తీర్చుకోవడం, ప్రభు దీవెనను పొందడం, మీ కుటుంబాల్లో శాంతి సమాధానాలు వదిలినట్టు కూడా ప్రార్థించడం, సంఘాల్లో శాంతి సమాధానాలు వర్ధిల్లాలి, క్రైస్తవ సంఘాలన్నీ కూడా, కుటుంబాలన్నీ కూడా ఆదర్శవంతంగా రూపొందాలని ప్రార్థన చేయటం కూడా చాలా చాలా అవసరం. కనుక ఈ సందర్భంలో మరొక మారు ఫాదర్ పారిస్ ప్రీస్ట్ విచారణ గురువు ఫాదర్ మనోహర్ గారిని, తక్కిన గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, ఇక్కడ పనిచేసినటువంటి వారందరినీ కూడా ముఖ్యంగా అభినందిస్తున్నాను. అలానే మిమ్మందరినీ మీరెంతో భక్తితో, విశ్వాసంతో ఇక్కడికి విచ్చేశారు. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారు, తప్పకుండా మీ కోరికలను తీరుస్తారు. విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చేయండి. అలానే ఇతరులకు కూడా మీరు సహకరిస్తూ ఉండండి. ఇటువంటి జీవితంతో తప్పకుండా ఈ పుణ్యక్షేత్రం అనేది అభివృద్ధి చెందుతుంది. అనేక మంది క్రైస్తవేతరులను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. కనుక మరొక మారు మేమందరినీ కూడా అభినందిస్తూ, మీ సందర్భంలో మాకు ఎదురేగి గొప్పగా ఆహ్వానించి ఇక్కడ స్టేజ్ మీద పలు విధాలా సన్మానించినందుకు గాను విచారణ గురువులకు, తక్కిన గురువులకు, డీన్స్కి నా ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా మీకు అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు, అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. రాబో కాలంలో మరలా సంవత్సరం అంతా కూడా ప్రభు దీవెనలు మీ అందరిపైన, మీ సంఘాలపైన, కుటుంబాలపైన, బిడ్డలపైన ప్రత్యేకంగా రావాలని కోరుతూ, నా కొరకు కూడా మీరు ప్రార్థించమని ప్రత్యేకంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారా, చాలా వందనాలు. థ్యాంక్ యూ. క్రీస్తునాథునిందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఎంతో ఘనమైన ఈ యొక్క ఉత్సవాన్ని, పండుగను, కరుణగిరి మహోత్సవం కొనియాడున్నాం. పూజ్యులు మాన్యులు శ్రీ గాలిబాలి తండ్రి గారు మన మధ్యకు వచ్చి మనను దీవించారు. అలాగే మన యొక్క విచారణ గురువులు, ష్రైన్ డైరెక్టర్ ఫాదర్ గువ్వల మనోహర్ రాజ్ ఫాదర్ గారు ఎంతగానో కష్టపడ్డారు. కాబట్టి బిషప్ గారి తండ్రి మీదుగా వారిని పూలమాలతోనూ అలాగే శాలువాతో చిన్నపాటి వారికి అభినందన తెలుపుతూ తండ్రి గారు వారిని సన్మానిస్తారు.
అలాగే సహాయ గురువులను కూడా మన తండ్రి గారు అభినందిస్తూ వారిని సన్మానం. అలాగే ఫాదర్ చైతన్య కూడా ముందున కోరుచున్నాను. నిన్న ఈరోజు రాత్రి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఈరోజు స్టేజీ అలంకరణ ఎందుకు కానీ లిటర్జికల్ అంతా కూర్చున్నటువంటి ఫాదర్ రెవరెంట్ ఫాదర్ చైతన్య గారిని కూడా బిషప్ గారు అభినందిస్తుండగా చప్పట్లు కొడుతూ గట్టిగా మనము వారిని అభినందించుదాం. థ్యాంక్ యూ ఫాదర్ చైతన్య ఫర్ సర్వీస్ ఓవర్ హియర్. అలాగే అందరూ అలా కూర్చోండి. ఒక 5 minutes మాత్రమే. ఇంకొంతమందికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి అది మనకు బాధ్యత. అలాగే కూర్చోనండి దయ ఉంచి. ఈ యొక్క పండుగకి అనేక మంది సహాయపడ్డారు. ముఖ్యముగా ధనము ధాన్యము అంటూ రకరకాలుగా సహాయపడ్డారు కాబట్టి వాళ్ళందరి యొక్క మనం పేరు చదువుతాను. మనము వాళ్ళకి అభినందన తెలియపరుచుకుందాం. మరి చర్చి మరియు మండపం పెయింటింగ్ శ్రీ జే ప్రవీణ్ మరియు అశ్విని కుటుంబము, పి చిన్న మరియు అనిత కుటుంబ సభ్యులు పొద్దుటూరు నుంచి. వీరు పెద్దగా డబ్బునటువంటి వారు కాదు, మామూలు పెయింటర్స్. వారికి సంతానం కలిగినప్పుడు ఆ సంతాన భాగ్యమును బట్టి సుమారుగా 60,000 ఖర్చు పెట్టి ఇక్కడ వాళ్ళు వీరు చేసినటువంటి పెయింటింగ్ వల్ల ఇక్కడ చాలా గొప్పగా మనం చూస్తున్నాం. చర్చి కానీ మండపం కానీ చప్పట్లు కొడతాం గట్టిగా వారికి. అలాగనే 24వ తారీఖున ప్రజలకు భోజనం ఇచ్చినటువంటి వారు శ్రీమతి రాజోలి వెంకటలక్ష్మ, వైఫ్ ఆఫ్ శ్రీ రాజోలి పోతుల వీరారెడ్డి, మోచుగారిపల్లి. అలాగే ఈ రోజున మధ్యాహ్నము భోజన దాతలు శ్రీమతి నారిబోయిన సుబ్బరత్నమ్మ, వైఫ్ ఆఫ్ శ్రీ నారిబోయిన చిన్న సుబ్బరాయుడు, మాచుగారిపల్లి, మరియు శ్రీ యాదాల సునీల్ చంద్ గారు, ఆంధ్ర ఏపీజీపీ మేనేజర్, జీవసత్రం, సన్ ఆఫ్ శ్రీ సుబ్బారావు, చీరాల. అలాగనే పాటల ముద్రణ దాతలు శ్రీ గుడిసెలపల్లి యేసురాజు లెక్చరర్, శ్రీమతి విజయ నిర్మల కుటుంబ సభ్యులు, కరుణగిరి. మరి గాయక మరియు వాయిద్య బృందమునకు దాతలు శ్రీమతి ఎస్ శశికళ, వైఫ్ ఆఫ్ శ్రీ ఎస్ జయరాజు, అకీరా ఐటీ సొల్యూషన్స్, బెంగళూరు. సౌండ్ సిస్టమ్ దాతలు శ్రీ డాక్టర్ షెనాయిట్ బోర్వామిల్లా మరియు శ్రీ యజభాస్కర్ ఏడి, సన్ ఆఫ్ నారాయణ, మాచుగారిపల్లి. మరి గురువులకు సముదాయము శ్రీ చెత్తా థోమస్ రెడ్డి గారు, పూర్వమిల్ల నుంచి. వాల్ పశు దాతలు శ్రీ గుడిమె దిలీప్, కరస్పాండెంట్, సెయింట్ మాథిరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్, నక్కలగండి, బద్వేల్ మండలం. డ్యాన్స్ ప్రోగ్రామ్స్నకు బహుమతి దాతలు శ్రీ కొరిగం శివ మరి కుటుంబ సభ్యులు, 3 మాళ్ళు. చెక్కభజన దాతలు శ్రీమతి కానాల వసుంధర, ఎక్స్ ఎంపీటీసీ, వైఫ్ ఆఫ్ శ్రీ రామచంద్రారెడ్డి గారు, మాచుగారిపల్లి గ్రామము, మరియు శ్రీ ముద్దం సుబ్బారాయుడు, ఎంసీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, గంగాయపల్లి, కడప. ఓకే. వాలీబాల్ బహుమతి దాతలు మొదటి బహుమతి శ్రీ సన్నపన్నూరు చంద్రబాబు, పొద్దుటూరు. రెండవ బహుమతి శ్రీమతి గుడిసెలపల్లి దీప, ఎంపీడీసీ, మెటమానపల్లి. పూల అలంకరణ శ్రీ ఆనంద్, శ్రీమతి బ్రిజిత, పొద్దుటూరు నుంచి. అలాగే ఫ్లెక్సీ దాతలు శ్రీమతి వాణి కృపాకర్, శ్రీ వాణి కృపాకర్ గారు, జీవసత్రం నుంచి. మరి కరపత్రముల ముద్రణ దాతలు శ్రీమతి గుడిసెలపల్లి లలితమ్మ. అలాగనే కొట్టం ఆంజనేయులు గారు కూడా ఈ ప్రభునకు సహాయం పడ్డారన్నమాట, 10,000 ఇచ్చి. అలాగనే మైదుకూరు నుంచి గంగన్న సార్ కుటుంబ సభ్యులు కూడా ప్రభునకు 10,000 రూపాయలు, అలాగనే వాళ్ళు 2 టిక్కీల బియ్యం కూడా ఇచ్చి ఉన్నారు. సో వీరందరికీ కూడా ప్రభు దీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ చప్పట్లు కొడుతూ వారిని అభినందించుదాం. చప్పలు వినపడడం లేదు. ఇక్కడేమో ఇంత పెద్ద పేపర్ పెట్టుకోండి నేను ఇక్కడ గట్టిగా. థ్యాంక్ యూ. తర్వాత ఈ ప్రాంగణం అంతా చాలా శుభ్రంగా ఉండింది మొన్నటి వరకు. ఈరోజు ఆ పేరే కథ అనుకోండి. మరి ఆ శుభ్రత చేసినటువంటి వారు కరుణగిరిలో ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా స్త్రీలు అన్నమాట. వారు ముందుకు వచ్చి ఇక్కడంతా క్లీన్ చేయడం కానీ, చెట్లకంతా కూడా సున్నం, మొత్తం క్యాంపస్ అంతా వాళ్ళు సున్నం కొట్టారన్నమాట ఫ్రీగానే ముందుకు వచ్చి. సో
ఈ ఉన్నటువంటి మా గ్రామ యొక్క స్త్రీలకు అమ్మలందరికీ వందనాలు. క్లాప్స్ ప్లీజ్. థ్యాంక్స్. డబ్బులు కొడదాం. అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, డిఎస్పి సార్ గారికి, సిఐ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి చాలా వందనాలు. మరి అలాగనే వనిపెంట డాక్టర్ గారికి, వారి సిబ్బంది కూడా మేము థ్యాంక్స్ తెలియపరుచుకుంటున్నాను. అలాగే వనిపెంట ఏఈ గారికి, లైన్మెన్ శ్రీనివాసరావు సార్ గారికి, వాళ్ళందరికీ చాలా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగనే నిన్న ఈరోజు గత 3 రోజులుగా మాతో ఉంటూ మా యొక్క సెమినేరియన్స్ అన్నమాట మాతో ఉండి ఇక్కడే కొండపైన కానీ ఇక్కడ ప్రాంతంలో కానీ నాకు మా చిన్న ఫాదర్కి కూడా మాకు సాయం ఉన్నటువంటి మా సెమినర్స్ అన్నమాట, అనగా బ్రదర్లకి అందరికీ కూడా చాలా చాలా వందనాలు తెలియపరుస్తుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. అలాగనే మరి ఈ రోజున ప్రభుని యొక్క పండుగ రోజున ఈ యొక్క దీవింపు బలి చాలా అద్భుతముగా భక్తిగా జరిగిన సాయపడినటువంటి వాయిద్య బృందము మనము గుర్తుపెట్టుకోవాలి. వారిలో ముఖ్యంగా రెవరెండ్ ఫాదర్ బాకీ రవీంద్ర, మై క్లాస్మేట్, మా బ్యాచ్మేట్, అలాగే సురేష్ జీ, ఈ గ్రామ ముద్దుబిడ్డ, ఈ ఇద్దరు కూడా కలిసి మరి అందరితో కూడా మాట్లాడుకొని మంచిగా పాడడానికి మంచిగా నేర్పించి మీరు బాగా పాడారు, మీరు కూడా బాగా వాయించారు. కాబట్టి మీకు కూడా చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. అలాగనే నిన్న ఈరోజు మాతో ఉన్నటువంటి ఆర్గమాత అమ్మగారులకు కూడా చాలా వందనాలు. ఇక్కడికి వచ్చి వారు ఈ యొక్క పీఠాన్ని అందంగా వాళ్ళు డెకరేట్ చేశారు. కాబట్టి సిస్టర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ తెలియపరుచుకుంటున్నాను. అలాగనే గత నెల రోజులుగా ఈ యొక్క కరుణగిరి గురించినటువంటి ప్రచారమునందు వాల్పర్స్ విషయంలో కానీ అన్ని విషయంలో కూడా నాకు తోడుకున్నటువంటి వ్యక్తులు గుషన్లపల్లి ప్రసాద్, గుషన్పల్లి రత్నం, వారిద్దరికి కూడా కార్లు ఉన్నాయి. నేను కేవలం పెట్రోల్ పోసుకొని దిగుతూ ఉంటాను అన్నమాట, నేను బాడిగిన వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళని తోడుగా వచ్చి ప్రతి సమయంలో తోడుగా ఉంటూ నాకు వాళ్ళు సాగించారనమాట. ముఖ్యంగా ఈ రోజున వాళ్ళు ప్రజలందరికీ కూడా అక్కడ భోజనం వాళ్ళ ఆధ్వర్యంలోనే భోజనం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కృష్ణపల్లి ప్రసాద్ మరియు రత్నం వీరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రత్నం అండ్ ప్రసాద్. అలాగనే ముఖ్యంగా దేవ్యాని ఛానల్ గారికి, రెవరెండ్ ఫాదర్ సగిలి పౌల్ రవిచంద్ గారికి కూడా చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగనే ముఖ్యంగా మీ అందరికీ చాలా వందనాలు. మీరంతా నిన్నటి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని మంచిగా ఓపిక కూర్చొని ప్రార్థన యందు, ఆరాధన యందు, ఈ రోజున పూజలో ఇక్కడ కూర్చోవడం ద్వారా, మీకు రావడం ద్వారా ఈ పండుగ మీ వల్ల చాలా కలగా ఉందన్నమాట. కాబట్టి మీరందరికీ కూడా వేలాది వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగనే ఈయన మా ఉపదేశం అండి యేసురాజు అన్నమాట. వీరి బృందానికి కూడా చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నరసరామయ్య గారి, సిగమాల ప్రభాకర్ గారు, బేబీ రైట్ వీరు ఇక్కడ చాలామందికి భోజనం పెడుతున్నారన్నమాట. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సిగమాల ప్రభాకర్. థ్యాంక్ యూ సో మచ్. గమనించండి, ఇక్కడ ఒక స్లీవ్ పెట్టండి. ఇక్కడ స్లీవ్ ఉంది కదా, ఇది వెండి స్లీవ్ అనమాట. సుమారుగా 10 తులాలు ఉంటుంది అనుకుంటా ఇది. అలాగే ఇందులో ఒక ఉయ్యాల కూడా ఉందన్నమాట. ఇది కారణం ఏంటంటే చాలామందికి వచ్చిన తర్వాత ఇక్కడికి సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడి నుండి మొదటి స్థలం నుండి పై వరకు మోకాల వెళ్తారు. మామూలుగా మనం నడుచుకుంటూ పోతే కనుక మనమే ఆయాసం వస్తుంది. అలాంటిది ఈ ఫస్ట్ ప్లేస్ నుండి ఇక్కడ నుంచి మోకాల వెళ్తారు, ఎందుకంటే సంతానం కావాలని చెప్పేసి. అటువంటి వారికి చాలా గొప్పగా కరుణామయుడు దీవించాడు. ఎంతగా అంటే వాళ్ళు చెప్పలేరు కానీ ఒక చిన్న బహుమతి ఇచ్చారన్నమాట. ఇక్కడ ఒకరు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే దేవుడి కానుకగా ఈ యొక్క సిలువ ఇచ్చారు. వెండి సిలువ అనమాట. 10 తులాల బరువు ఉంది ఇది. అలాగనే చిన్న ఉయ్యాల లోపల ఉన్నాయన్నమాట, ఉయ్యాలలు ఇచ్చారన్నమాట. అంటే మాకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప కానుకను బట్టి ఇది మా చిన్న కానుక అని చెప్పారనమాట వాళ్ళు. కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునికి దీవుల పరంగా లభిస్తాయి, మీకు తలంపులన్నీ కూడా నెరవేరుతాయి అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ. వచ్చినటువంటి గురువులందరికీ చాలా చాలా వందనాలు. ముందు ఉన్నాను కాబట్టి మీకు కనిపించలేదు, ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్. వచ్చినందుకు చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇల్లూరి రాని వాళ్ళంట సంతానం కలిగింది, వాళ్ళకి కూడా దేవుని కానుకగా ఇదంతా చిల్లర బరువు ఉంది, చాలా డబ్బులు ఇచ్చారు వాళ్ళకి బరువు అనమాట కానుక అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మీ తండ్రి గారు చివరి ప్రార్థన ప్రార్థించుదము.
ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పవిత్ర విందుతో పోషింపబడి నిన్ను దీనితో అర్థించుచున్నాము. జీవనదాయక శిలో మ్రాన ద్వారా నీవు విమోచించిన మమ్మందరినీ నీ ఉత్తాన మహిమలోని కూడా చేర్చుము. పితతోను పవిత్రాత్మను కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన నిన్ను మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింపు సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపచేయునుగాక. తన రక్షణ కార్యం ద్వారా మీకు శాస్త్రము స్వాతంత్ర్యమును బహుమతిగా వసగిన ప్రభు స్వర్గ జీవితమును కూడా మేము వారసులు చేయునుగాక. మీరు కొందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, గమనించండి, కరుణగిరి తిరునాళ మహోత్సవము ఇంతటితో అయిపోలేదు. పూజ అనంతరం అరగంట సేపు విరామం తరువాత చెక్క భజన ఉంటుంది.